సిరిసిల్ల పురపాలక సంఘం నూతనంగా ఎన్నుకోబడ్డ 13వ వార్డు కౌన్సిలర్ బుర్ర నారాయణ, 14వ వార్డు కౌన్సిలర్ వెంగళ లీల లక్ష్మీనారాయణ, 20వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ మరియు 28వ వార్డు కౌన్సిలర్ అడిచెల్ల రూప సాయకృష్ణలకు ఈరోజు పెద్దబజార్ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారామాలయ ఆర్యవైశ్య వీధి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన కౌన్సిలర్లు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు మా వెన్నంటి ఉండి మమ్మలను భారీ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వార్డు అభివృద్ధికి మరియు శ్రీ సీతారామాలయం పునర్నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామాలయం అధ్యక్షులు పోకల వేణు మరియు పాలకవర్గం పాల్గొన్నారు. మన సీతారామాలయం వార్డు సంఘము మాట్లాడాలని వచ్చినాం. రామన్ మోహన్ గారు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం. నందుకు వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళని గౌరవించి మేము వాళ్ళకు మమ్మల్ని ఎట్లయితే ఆదరించారో మేము కూడా వాళ్ళు ఏ పని చెప్పినా మేము వాటిలో అన్ని పనులకు చేసుకుంటూ ముందుంటామని మేము మీ ముందే హామీ ఇస్తున్నాము. ఎవరి వాటిలోనైనా మేము అన్ని పనులు వాళ్ళు మోర్లు కానీ ఎప్పి కానీ వాళ్ళు ఏది చెప్పినా మేము వాళ్ళని చూసుకుంటూ మేము వార్డు తిరుగుకుంటూ తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలతో సేకరించుకుంటూ కూడా మేము పనిచేస్తామని మాట్లాడుతున్నాం. పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు ఏ పని చెప్పినా కానీ అందరు కలిసి మాకు ఈ నలుగురిని మీరు గెలిపించినందుకు మాకు అందరికీ సంతోషంగా ఉన్నది. మేము కూడా మీకు అందరికీ అందుబాటులో ఉండుకుంటా ఏ పని అయినా సహకరించి మీ అందరితో మేము వార్డుల ఎవరైనా ఏ పని చెప్పినా ముందుండి చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. సోదరులందరికీ నమస్కారాలు. సిరిసిల్ల పట్టణ ఆర్యవైశ్య సోదరిమణులందరికీ నమస్కారాలు. 28 వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఆర్యవైశ్య సోదరులకు నా పాదాభివందనాలు. వార్డులో ఏ వరకు ఉన్నా మేము ముందు ఉండి చేస్తానని మాటిస్తున్నాను. సీతారాముల ట్రస్ట్ చైర్మన్ వేణు గారు, అట్లాగే హనుమాన్ టెంపుల్ చైర్మన్ పుల్లూరు వేణుగోపాల్ గారు, వాళ్ళ పాలక అందరికీ పేరు పేరున నమస్కారాలు. మా నలుగురు కౌన్సిలర్లకు ఆర్యవైశ్యులకు మీ అందరి తరఫున మా అందరికీ సన్మానం చేస్తే మా మీద పెద్ద బాధ్యత పెట్టినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో నేను కానీ ఇక్కడ కూర్చున్న వెంగళ లీల లక్ష్మీనరసయ్య గారు కానీ 3 సార్లు మేము గెలిచాం. గతంలో కూడా సీతారాముల డెవలప్మెంట్ కొరకు ఆయన ముందుండి నేను ఇద్దరం కలిసి అసలు సీతారాముల కళ్యాణ ఉత్సవం అంటే అప్పుడు పెద్ద మనుషులు చాలామంది చాలా తక్కువ అని ప్రచారంలో చేసినారు. నేను గెలిచిన తర్వాత సీతారాముల విగ్రహం ఇక్కడ ఉన్నది, సీతారాములు ఇక్కడనే కొలిసిన దేవుడని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈనాడు సిరిసిల్లాలోనే మనం శ్రీరామనవమి రోజు మనం బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నారు మీరందరూ. ఇక్కడైతే ఎప్పుడైతే మన సీతారామ డెవలప్మెంట్ కమిటీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం. అప్పుడు అల్లాడి శ్రీనివాస్ గారు, కొత్తపల్లి శ్రీనివాస్ గారు, చేతుల బుచ్చయ్య గారు, పెద్దలందరూ పోకల వేణు గారిని అధ్యక్షులు చేసి మేమందరం ముంగటుండి నడిపించుకుంటూ ఈనాడు ఇలా సీతారామ డెవలప్మెంట్ కమిటీని ఇలా డెవలప్మెంట్గా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇప్పుడు మనకు ముఖ్యంగా 2-3 బాధ్యతలు అప్పయ్యారు. తప్పకుండా ఈసారి మొన్ననే ఎన్నికల ప్రచారంలో నేను ఒక్కసారి మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈసారి మమ్మల్ని గెలిపించినట్టయితే ఈ ఆర్యవైశ్య సోదరులందరికీ ఒక శుభవార్తగా మేము చెప్తామనుకున్నాం, చెప్పినాం. ఆ చెప్పిన వాటిని చూద్దాం అమలు చేయడానికి మేము ముందుండి సీతారాముల డెవలప్మెంట్ ఆధ్వర్యంలో తప్పకుండా ఈసారి మేము రానున్న 2 సంవత్సరాల్లో తప్పకుండా గుడి నిర్మాణం చేపట్టడానికి కార్యకర్తలా కృషి చేయడానికి ముందుంటాం. మీరు చూద్దా పెద్ద మనసుతో
ఎందుకంటే ఖర్చుతో కూడిన వ్యక్తి అది కార్యక్రమం కాబట్టి తప్పకుండా నేను ఆనాడే చెప్పాము. ఫస్ట్ మేము కౌన్సిలర్లుగా మేము ఎంతో సాయం చేసుకుంటూ ఇప్పుడు అక్కడ ఒక జాగా ఇష్యూ ఉన్నది. గతంలో ఆ బంజర్ తోటి చూద్దాం మనకు సీతారామ డెవలప్మెంట్ కొరకు తీర్మానం చేసిన కాపీ చూస్తూ ఉన్నాయి. అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్గా కౌన్సిలర్గా తీర్మానం చేశాం. ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ ఒక జాగా చూద్దాం వాడు ఇప్పుకున్నాడు, ఒక రేటు చెప్పాడు. తప్పకుండా ఆ రేటును మనం ఫుల్ఫిల్ చేసి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరం కూర్చుంటే ఒక రేటుగా ఫిక్స్ చేసి ఈ 27 మార్చి నాడు శ్రీరామనవమి అవుతుంది. ఆ లోపు మేము అందరం కలిసి ఒక కమిటీ పెట్టుకొని తప్పకుండా అటు సీతారాములు డెవలప్మెంట్, ఇటు హనుమాన్, మా మిత్రులందరూ వైశ్యులు ఈనాడు మా గెలుపుకు కారణమై నిజంగా ఈ తాప మాకు వన్ సైడ్ వారుగా వైశ్యులు మాకు మనస్ఫూర్తిగా అందరు మాకు మనస్ఫూర్తిగా ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో మా నలుగురిని గెలిపించారంటే అది మేము కృతజ్ఞత మర్చిపోం. ఎప్పుడైనా గుండెల్లో పెట్టుకుంటాం ఆరవేశ్వరం. ఇలా నేను కనుక లక్ష్మీ టాక్స్ కాడ ఉండేవాడిని, ఇక్కడికి వచ్చి కనుక 20 సంవత్సరాలు ఇక్కడ ఇల్లు కట్టుకున్నా. నా వార్డులో నేను ఉండాలని చెప్పి ఆరవేశ్వరం మధ్యలోనే ఉన్నా మీ కుటుంబ సభ్యునిగా. ఇలా మీ అందరితోటి కలిసిమెలిసిగా ఏ కార్యక్రమం వచ్చినా కలిసిమెలిసిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీతోటే ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ ముందుండి నడిపిస్తాం. 27 నాడు మార్చి 27 నాడు శ్రీరామని రోజున ఒక మంచి నిర్ణయం తీసుకొని తప్పకుండా మీ అందరి ముంగడ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చేపూరు బుచ్చయ్య గారు, దుర్గా శ్రీని గారు, అల్లాడి శ్రీనివాస్ గారు, ముఖ్యులందరూ పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. అందరూ ఒక కమిటీగా ఏర్పడి దీన్ని డెవలప్మెంట్ చేయడానికి అటు ఆ టెంపుల్ సీతారామ టెంపుల్, ఇటు హనుమాన్ టెంపుల్ 2 కళ్ళగా చూసుకొని ఈ డెవలప్మెంట్ ముందు ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మాకు ఈ సన్మానం చేసినందుకు మీ అందరికీ పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ జాగా గతంలో 2 సంవత్సరాల కింద చెప్పడం జరిగింది. గురునారాయణ గారికి, ఇంకా లక్ష్మణ గారికి మనం జీవించే వాళ్ళు వస్తే ఇవాళ ఆల్రెడీ మాట్లాడాలనుకుని అనుకోకుండా ఎలక్షన్ వచ్చింది. ఎందుకంటే మనం ఎలక్షన్ అయినాక అద్భుతం మాట్లాడాలని చెప్పాము. గురునారాయణ ఏమంటే ఫస్ట్ ఎలక్షన్ అయిపోయినాక ఫస్ట్ ఏంటంటే రాముల వారికి ఉంది కళ్యాణం అయిపోయినాక ఫస్ట్ టెంపుల్ గవర్నమెంట్ చేద్దాం. అది ఎంత అనగాలి అది కొని మనం కంపౌండాలు కట్టి మన ఆధ్వర్యంలో ఒక 2 సంవత్సరాల లోపల ఒక గుడి నిర్మాణం చేయాలని ఒక పట్టుకున్నాడు పట్టుకున్నాడు. అది ఖచ్చితంగా నేను గెలిచినాక ఫస్ట్ ఆ పని మొదలుపెట్టా. పోస్ట్ ఆఫీస్ సీతారామాలయం టెంపుల్, పెద్దపల్లి హనుమాన్ టెంపుల్ ఈ 2 మనే. అక్కడ పోకల వేలు, ఇక్కడ పుల్లు వేలు కాదు 2 వేణుగోపాల్ పీపీ. ఎందుకంటే ఇంకా పెట్టి పలుకుంటే రామాలయం టెంపుల్, అక్కడికి కథ హనుమాన్ టెంపుల్, ఎక్కడ నుండి టెంపుల్. అందుకోసం ఏంటంటే వాళ్ళు కూడా గుళ్ళు డెవలప్ చేద్దాం ఒక్కరు కాదు, మన అందరూ సహాయ సహకారాలు ఉండాలి. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి. ఒక మంచి పెట్టి టెంపుల్ అయితే అందరూ కష్టపడాలి. ఇప్పుడు నాకు పేరు అవసరం లేదు, పోగలేని చేస్తున్నాడు, పోగలేని పేరు రావాలని కాదు. నేను గుడి సేవ చేశాను, ఇంకా పనిచేయలేని సేవ ఎత్తా. నేను చేసేది మీకోసమే, మీరు మంచుకోవడానికి కోరుకోవడం నా సిద్ధాంతం. మీరు బాగుంటేనే బాగుంటారు. అందుకోసం ఏంటంటే టెంపుల్ మనం చేస్తే సిరిసిల్ల ఏంటంటే సిరిసిల్ల తెలంగాణ మొత్తం ఏంటంటే ఒక వయస్సు అనేది చైతన్యం వచ్చింది. ఒక టెంపుల్ ముందు తీసుకొచ్చిందంటే ఒక కౌన్సిలర్లు, ఈ కౌన్సిలర్ ఏంటంటే కౌన్సిలర్తో మనం పట్టుకుంటే పని అయితే వాళ్ళు కూడా ఏంటంటే ముంగడికి వస్తున్నారు. ఇది చేద్దామని అప్పుడు మనం కూడా ముంగడు రావాలి. మన ముంగడు రావాలి వాళ్ళు కూడా ఏం లేదు. మనం అక్షరాలు ముంగడు కట్టాం. మన ఇంటికాడ కూర్చుంటే వాళ్ళు అమ్మంటే వస్తారా, మనమే ఒక 10 మంది వచ్చి అన్న రాంటే వస్తాం. ఇది ఎట్టేయటం ఏంటంటే మనకు వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు 200 మందితో కార్యక్రమం జరిగింది. ఇవాళ సుమారు 14 సంవత్సరాలు 2014 చార్జీ తీసుకున్నాం. అప్పుడు కూడా ఏం చేసిందంటే 2009 తను 4 సార్లు అన్నాం. వెంకటేశ్వరు రాజు గవర్నమెంట్ మీరు ఉండి మీ పెద్దవాళ్ళకి గౌరవిస్తాం, ఇది అప్పేపురు దీన్ని చేస్తాం. ఎందుకంటే భయం వేసే దేవాలయం. ఇప్పుడు మనం వచ్చినాక సిరిసిల్ల కాదు యావత్ మొత్తం తెలిసిపోయింది కదా. 4 గల్లీలు దాటేస్తున్నాం. మొత్తం వచ్చిన వారికి నీళ్ళ వసతి కానీ, టిఫిన్ వసతి కానీ, ఫుడ్ వసతి కానీ, దేన బాగా కానీ. ఇంకొకటి ఎవరిని ₹1 కూడా చెందాలి డిమాండ్ చేయాలి. ఇప్పటివరకు కూడా ఇస్తే తీసుకున్నా పెట్టినా కానీ పెట్టినా చెప్తున్నా దేవుడు అంటే నాకు ఆ దేవుళ్ళకి ఇస్తుండు. ఆ దేవుడు ఎంతవరకు ఇస్తున్నాను దేవుళ్ళకి ఇస్తుండు నేను చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఎవరిని ఒక 4 కూడా ఇబ్బంది పెట్టే నేను ఫోన్ చేసి డిమాండ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఆ గుడి నిర్మాణం చేయాలని కౌన్సిలర్ ఏంటంటే పట్టుదల పట్టి దాన్ని అందరూ సహకరించాలి.
సహకరిస్తే వాళ్ళు కూడా మరి కలిసి చేస్తారు. అది కూడా మీరు అందరూ గమనించండి. ఇప్పుడు మార్చి 27 నాడు సీతారామరావు కళ్యాణం ఉన్నది. ఆ లోపల 2 రోజులు మాట్లాడదాం, ఒక 4 రోజులు మాట్లాడి తర్వాత కళ్యాణ వేదిక గురునారాయణ గారు, ఇంకా లక్ష్మీనాథ్ గారు, అత్యల సాయి కృష్ణ గారు, మన కాతా పద్మ గారు, ఈ 4 కౌంటర్లు లేకపోతే డెవలప్మెంట్ అయినట్టు మనం ఇంకోటి ముందు డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఒకటే కౌంటర్ కాకుండా అది అక్కడ రాదు, మనం ఇంకోటి రావాలి. మన కౌంటర్ 10 మంది పోయినాం, ఒక్క బలం అని ఉంటుంది. అందరం మనతో తలా వేయటం దానికి ప్రతి భూమికి నిర్మాణం ఉంటుంది, జాగా దాన్ని ఎట్టేయటం శాశ్వతంగా వాళ్ళ పేరు ఎంతకాలం ఉండిపోతుంది. అది మా అమ్మ బాబు పేరు మీద ఉండాలి, శిలా పథకం మీద పెట్టిస్తాం. దానికి ఏంటంటే అయ్యప్పటం పెట్టేసి ఆ రకంగా ఎందుకంటే చేస్తే మనకు అమలు ఉంటుంది. అందరూ గమనించండి, తొందరగా చేద్దాము. ఇంకా దానికి టైంలో దగ్గరికి వచ్చింది, వాళ్ళు కూడా చూస్తున్నారు బాబు. దానికి గురునారాయణ గారు, మన కాతాల పద్మ గారు, లీలా గారు, వెంకట లక్ష్మణ్ గారు, అత్యల సాయి కృష్ణ గారు, గీత గారు, మనకి ఏంటంటే చెంపు పిచ్చ గారు, అల్లా శ్రీనివాస్ గారు, కొత్త శ్రీనివాస్ గారు, గురువు గారు. అప్పుడు కూడా కొత్త సినిమా చెప్పిన వేలు గారు రోజులు ఆగు, ఇంకా మార్కెట్ లేదు, తర్వాత మాట్లాడాలి అని చెప్పి అనుకోకుండా మన ఎలక్షన్లు వచ్చింది. వేరే ఎలక్షన్ ఎక్కడిగా కూర్చున్నామని ఇవాళ ఇది కూడా ఏంటంటే ఒక రోజు టైం తీసుకొని నారాయణ చెప్పిన టైం తీసుకొని ఒకసారి కూర్చొని అందరం కూర్చున్నాం. కూర్చొని అందరూ రైట్ గారు తీసుకున్నాక దాన్ని ఎంత కూడా ఆలోచిస్తాం.